ఇంకో విషయం చెప్తుంది, నేను నేను ఎట్లా ఇప్పుకొని చూపించినా కూడా, నేను ఎట్లా సగ బట్టలు వేసుకున్నా నా మొగడికే చూడాలి తప్ప నన్ను అందరు అన్నా తమ్ముడు అనాలంట. సిగ్గున్నదే నీకు? నీ అందచందాలు చూపించుకుంటా మొగోనికి, నీకాడ అన్న తమ్ముడు ఉండొచ్చు, మొగోడికి నీకు అట్లుండదు, కామం అంటారు. నేను అంటే నువ్వు రిస్ట్రిక్షన్స్ పెడతావా? ఇదేమో మొత్తం సగం చూపిస్తుందట, మొగోళ్ళు మాత్రం స్పందించొద్దట. మరి అటు స్పందించకపోతే మొగోడు ఎట్లయితాడు? మద్దతుగా సింగర్ చిన్మయి కూడా మాట్లాడుతుంది కదా. చిన్మయికి సిగ్గుండాలి దానికి. వాళ్ళ భర్త ఒక గర్ల్ ఫ్రెండ్ సినిమా తీసిండు, ఆ గర్ల్ ఫ్రెండ్ సినిమాలో దాంట్లో చున్నీ ఉండొద్దంట. ఇదేం తమ్మి, ఒళ్ళు కనిపించకుండా చున్నీ లేకుండా అంటే? మనం ఇప్పుడు ప్రాచ్యాన్య దేశాలు, మనను భారతదేశంలో మన తెలంగాణలో ఇంట్లో ఎదిగిన అన్నదమ్ముళ్ళున్నా తండ్రి ఉన్న పిల్లలు ఆడపిల్లలు చున్నీ వేసుకోమంటాం, చున్నీ వేసుకోకుండా బయటకు వెళ్ళొద్దు అంటాం. సరే ఇంట్లో మగవాళ్ళు ఉన్నా కూడా వయసు ఉన్నప్పుడు మగవాళ్ళు హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల అక్కడ అంటే హార్మోన్ ఇన్బ్యాలెన్స్, నేను ఎవరిని తప్పు పట్టను, కానీ అలా ఉన్నప్పుడు మన జాగ్రత్తలు మనం ఉండాలి అని చెప్తాం. మీరు ఈ మాట కూడా అంటుండొచ్చు, నిండుగా బట్టలు వేసుకున్న వాళ్ళ మీద రేపులు జరుగుతలేవా అంటే, ఇలాంటి ఎదవరాలు సగం బట్టలు చూపించినప్పుడు మొగోడికి కామం అనేది కళ్ళల్లో నిండిపోతుంది. వాడికి రాత్రి మొత్తం అనసూయనే కనిపిస్తుంటుంది వాడికి. ఆ అనసూయని ఏం చేయాలి? ఆ టైంలో ఎవరో ఒకరి దాని మీద దూరాలి, ఆగత్యం చేయాలి. ఇలాంటి వాళ్ళు రెచ్చగొట్టడంలో మగవాళ్ళు రెచ్చిపోతుర్రు. మరి మగవాళ్ళని ఎందుకు అనాలి? మనం ఛాన్స్ ఇచ్చింది ఎవరము? మనమే కదా ఇచ్చింది. మరి ఇలాంటి దాన్ని ఏమనాలి చెప్పండి?